భూటాన్ పర్యటన అనంతరం భారత్ కి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటన భారీగా ఉగ్రలింకులు బయటపెడుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతపై కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అజిత్ దోవల్ హాజరయ్యారు. పేలుడు ఘటనతో పాటు దర్యాప్తు, భద్రత చర్యలపై చర్చిస్తున్నారు. రైట్గా భూటాన్ పర్యటన అనంతరం భారత్ కి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక భూటాన్ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నటువంటి బాంబ్ బ్లాస్ట్ బాధితులను పరామర్శించారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ నివాసంలో. ముఖ్యంగా ఐబీ అలాగే ఎన్ఐఏ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ మంత్రి, కీలక మంత్రులంతా ఉన్నారు. మరి తదుపరి యాక్షన్ ఎలా ఉండాలి? ఉగ్రవాదులు ఇప్పటికే రెచ్చిపోయి ఇలా దాడులు చేసుకుంటూ చూస్తూ ఊరుకుండాలా? గతంలో ఆపరేషన్ సింధూర్ ఒకటి జరిగింది. మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు దాదాపుగా ఇంకా ఇండియా జోలికి రారు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ మరోమారు భారతదేశంపై దాడి చేయడం జరిగింది. అది దేశ రాజధాని ఢిల్లీపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఏం చేయాలి అనే దాని మీద ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మొత్తంగా జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధానమంత్రికి వివరిస్తారు. ఆ తర్వాత ఐబీ చీఫ్ అలాగే పోలీసు ఉన్నతాధికారులు అలాగే వాళ్ళతో పాటు ఆర్మీ, నేవల్, ఎయిర్ చీఫ్ మాస్టర్స్ కూడా సమావేశానికి హాజరవుతున్న సమాచారం ఉంటుంది. మరి గతంలో మాదిరిగా చాలా కఠినంగా డెసిషన్స్ అయితే తీసుకుంటారు ఈసారి మళ్ళీ అని చెప్పి సమాచారం ఉంటుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.